ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 7వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఆదికాండము 31వ అధ్యాయం 53వ వచనం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. యాకోబు అంటున్నాడు ఇక్కడ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అనొచ్చు. అలా అంటూనే మరొక పదం కూడా పలికాడు. అతడు నాహోరు దేవుడు. నాహోరు దేవుడు. నాహోరు ఎవరు? నాహోరు అన్నది అబ్రహాముకి అన్నయ్య, సహోదరుడు. తెరహుకి 3 కుమారులు. నాహోరు, అబ్రహాము, హారాను. హారాను యొక్క కుమారుడే లోతు. లోతు కన్నా ముందుగానే హారాను చనిపోయాడు. అప్పుడు అబ్రహాము దగ్గర లోతు ఉండేవాడు. నాహోరు, మిల్కా వారి యొక్క సంతానము వేరైపోయారు. వారు అక్కడ ఉంటుండగానే అబ్రహాము, శారా, లోతు తన యొక్క కుటుంబము, దాసీలు, పశువులు, కాపరులు అన్నీ పట్టుకొని అబ్రహాము బయలుదేరి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఈ నాహోరు యొక్క సంతానంలోని వ్యక్తే లాబాను. అందుకే ఆ లాబానుకి పరిచయమైన వ్యక్తి ఎవరు? నాహోరు. కాబట్టి ఈ యాకోబు అక్కడ అంటున్నాడు, నాహోరు దేవుడు అంటే నీ తండ్రి దేవుడు, నీ పితరుల దేవుడు అని చెప్తా ఉన్నారు. ఈరోజు నిన్ను బట్టి నీ దేవుడు అని చెప్పగలుగుతున్నారా? నిన్ను బట్టి నీ దేవుడు అని చెప్పగలుగుతున్నారా? ఈ లోకంలో మనం ఏది సంపాదించావు, ఎంత సంపాదించావు, ఎంత పట్టుకెళ్ళావు, ఏటి అన్నది పక్కన పెట్టండి. కానీ అప్పటికి నాహోరు బ్రతికి లేడు, కానీ నాహోరు దేవుడు అనిపించుకున్నాడు. మన జీవితకాలం ఎంత అయినప్పటికీ ఆ బ్రతుకుల్లో దేవునికి మహిమకరమైన బ్రతుకులు ఉండాలి. దేవునిని మనము స్తుతించే బ్రతుకులు ఉండాలి. మన తర్వాత తరాలు వాళ్ళ దేవుడు ఫలానా వాళ్ళ దేవుడు అని చెప్పుకునేంతగా ఘనమైన బ్రతుకులు బ్రతకవలసిన అవసరం ఉంది. ఏదో అనారోగ్యం కోసమనో, అప్పులు తీరలేదనో, లేదా ఆడపిల్ల పుట్టిందనో, మగపిల్లడు పుట్టాడనో, గృహం అవ్వలేదనో, ఉద్యోగం రాలేదనో, పెళ్ళి అవ్వలేదనో, దేవుని విడిచిపెట్టేసే చిన్న కారణాలు, చిన్న సాకులకి మీరు దేవుణ్ణి నమ్ముకోవద్దు. అలాగే నమ్ముకొని దేవుణ్ణి విడిచిపెట్టద్దు. మనము ఎందుకు నమ్ముకున్నాం? మన ఆత్మ రక్షించబడింది. దేవుడు మన కొరకు సిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టాడు. మన ఆత్మ ప్రాణమును విమోచించాడు ఆయన. కాబట్టి నీ ఆత్మ రక్షించబడింది. రక్షణ నిమిత్తమే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. శరీర సంబంధమైన ఎటువంటి ఆశీర్వాదాల కోసము కాదు. అయితే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు, ఇవ్వకపోయినా ఆయన కృప. కానీ దేవుని మాత్రం విడిచిపెట్టే ఆలోచనకి రావద్దు. ఇక్కడ అంటున్నాడు యాకోబు, నాహోరు దేవుడు. ఈ మాట మనం బైబిల్లో ఇక్కడే వింటాం. మనం అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నవి వింటాం. కానీ లాబాను యొక్క తరాల్లో అబ్రహాము యొక్క సహోదరుడైన నాహోరు దేవుని వెంబడించాడు. అందుకే నాహోరు దేవుడు అన్నారు. తర్వాత విగ్రహాలే దేవుని విడిచిపెట్టేశారు, వేరైపోయారు. కానీ దేవుడు అతనిని జ్ఞాపకము చేసుకున్నాడు. అలాగే నీవు కూడా భక్తి కలిగిన జీవితము జీవించినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ తరాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.